గారు మాత్రమే గతంలో ఏ పాపరావు ఒక క్రూషియల్ పాయింట్ ఇక్కడ రైట్. ఇవాళ టార్గెట్ షర్మిల రూపంలో కాంగ్రెస్ అంతా కూడా జగన్ టార్గెట్ చేస్తుంది. షర్మిల రావడం ద్వారా డెఫినెట్గా జగన్ శిబిరానికి నష్టమే. కానీ ఈ థర్డ్ ఫ్రంట్ ద్వారా, ఈ మూడో ప్రత్యామ్నాయం ద్వారా చంద్రబాబు కోణం ఏమైనా అంటే చంద్రబాబు వస్తా ఉంది పరోక్షంగా, ఏఐసీసీలో చంద్రబాబు మాట్లాడారు, అందుకనే షర్మిల వస్తుంది, జగన్ ఓడిపోవాలి అంతే. ఏఐసీసీలో చంద్రబాబు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. షర్మిల ఇక్కడ కూడా రావడానికి అవకాశాలు కల్పించారు, కానీ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అబ్జెక్షన్ పెట్టారనేది మనం. కాబట్టి కాంగ్రెస్ అన్నాడు, అందుకని ఏంటంటే కాంగ్రెస్ మీద చంద్రబాబు ప్రభావం అంటే వాళ్ళకి ఆ సాన్నిహిత్యం ఎంతో కొంత పరోక్షంగానే ఉన్నది నిజం. కానీ షర్మిల విషయంలో అది ప్లే అవుట్ అవుతుందని నేను అనుకోను. కావాలంటే అంటే మా కోసం ఓట్లు షర్మిలాని తీసుకుని ఓట్లు చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ మరి అది అది చేయదు కదా. ఎటువంటి అది ఎంత పార్టీ ఈ చంద్రబాబు ఇక్కడ టీడీపీ అనేది జాతీయ పార్టీగా పేరు ఉండొచ్చు, కానీ అది ఒక రాష్ట్ర పార్టీ. ఓ జాతీయ పార్టీ ఓట్లు చేర్చడం కోసం షర్మిలాని తీసుకుంటుందని నేను అనుకో. అంటే నేను ఎమ్మెల్యేలు షర్మిల పార్టీ ఎమ్మెల్యేలను గెలిపిస్తాను అనుకోవట్లేదు, కానీ ఎంతో కొంత ఉనికి ఉంటుంది కదా, ఓటు షేర్ పెరుగుతుంది కదా కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ పెరుగుద్ది, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అసంతృప్తులు అన్నది పోయిన తర్వాత చాలా తక్కువ పెరుగుద్ది. ఎందుకంటే ఇద్దరు బదనాం అవుతారు. ఇప్పుడు నేను జరుగుతుంది ఏంటంటే షర్మిల ఇక్కడ ఆమె నష్టపోతారు, జగన్ నష్టపోతారు. వీళ్ళిద్దరు పర్సనల్ విషయాలు పబ్లిక్లోకి వచ్చి తేల్చుకుంటున్నారు అనేది వస్తే ఇద్దరు నష్టపోతారు. మీరు జాతీయ పార్టీలో ఒక రకంగా మీరు నిశ్చితంగా గమనిస్తే బీజేపీ అంతా కూడా జగన్ సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ అంతా కూడా బాబుకు సపోర్ట్ చేస్తుంది, మధ్యలో ఈమె దూరింది అని. కాంగ్రెస్ బాబుకి సపోర్ట్ చేస్తుందంటే కాంగ్రెస్లో కొంతమంది బాబుకి అనుకూలంగా ఉన్నారనేది మనకి ఎప్పుడు డౌట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో కొంతమంది బాబుకి అనుకూలంగా ఉన్నారనేది మనకి ఎప్పుడు సందేహాలు. వాళ్ళ మాటల దృష్ట్యా వాళ్ళు మొత్తం వాటి సైడ్ అవుతుంటాం ప్రతిసారి. అసలు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ వాయిస్లోనే మాట్లాడుతుంది, ఆ సందర్భాలు ఉన్నాయి. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా అంటే రాహుల్ గాంధీ చంద్రబాబుతో సైడ్ అవుతారు అనుకో, వాళ్ళకు ఉమ్మడి ప్రయోజనాలు ఉంటే ఉండొచ్చు. కానీ రాహుల్ గాంధీ ఏమి పార్టీ తన పార్టీ అంటే అది పెద్ద పార్టీ కదా, ఇంకా యాక్చువల్గా టీడీపీ కంటే పెద్ద పార్టీగా రాహుల్ గాంధీ అంటే. అది పైగా బీజేపీ జగన్తో సైడ్ అవుతుందా అంటే బీజేపీతో అందరూ సైడ్ అయిన తర్వాత బీజేపీ ప్రత్యేకంగా జగన్కి సైడ్ ఏది ఉంది. ఇప్పుడు చంద్రబాబు అయినా బీజేపీకి సైడ్ అవ్వక తప్పేదే ఉంది అక్కడ. ఇప్పుడు ఆయన పొత్తు పెట్టుకుంటాడా లేదా చర్చలు నడుస్తున్నాయి కదా, ఆయనను బీజేపీ పొత్తు ఉంటుందా, ఇంకా చర్చలు ఉన్నాయి. అందుకని ఏంటంటే ఇప్పుడు ఆయనేమి బీజేపీకి వ్యతిరేకంగా లేరు, జగన్ ఒక్కడే ప్రత్యేకంగా అనుకూలంగా లేరు కదా. అందరూ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అయినా పరిపాలించేది బీజేపీ అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి జగన్కి అనుకూలంగా కాదు. అక్కడ ఎవరు వచ్చినా మాకు వాళ్ళ ఎంపీలు వస్తాయో లేదో చూసుకుంటున్నారు తప్పితే అంతకంటే. టైం అవుతుంది, ఒక్క మాటలో చెప్పండి. చంద్రబాబు కు చాలా లాభం జరుగుతుంది, జగన్ శిబిరంలో చీలికలు వస్తాయి, ఇలాంటి వార్తలు వస్తున్నాయి, ఎట్లా చూస్తారు మీరు? వెంకట్ గారు లాస్ట్ మీకే మాట చౌదరి గారు మళ్ళీ ఇస్తాను మీకు రైట్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఫ్యాన్ స్విచ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి హ్యాండ్సప్ చేశాడు, ఎమ్మెల్యేలు ప్యాకప్ అయినారు, పార్టీ ప్యాకప్ అవుతోంది. మా బటన్ ముఖ్యమంత్రి, మా భజన ముఖ్యమంత్రి, మా బాదుల ముఖ్యమంత్రి, హలో ఏపీ, బై బై వైసీపీ. ఇది సిచ్యువేషన్ ఆంధ్ర రాష్ట్రాల పరిస్థితి. మూడ్ ఆఫ్ ది స్టేట్ ప్రజలు మారిపోయినాయి. ఎందుకు ఆ మాట వచ్చిందంటే సొంత కుటుంబంలోనే వివాదాలు పరిష్కరించుకోలేని, సొంత బంధువులకే సహాయం చేయలేని రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడు? మీ ఎస్టీఎస్సీలు న్యాయం చేశారని, ఏ ఎస్టీఎస్సీలు న్యాయం అంతా ఉచ్చగ్రహాలి సార్. నేను స్ట్రైట్ గా జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట్లాడుతున్నా, 4 సంవత్సరాలు నిండుగా మీరు చేసిన అభివృద్ధి ఏదంటే ఒక్కడి చెప్పి ప్రెస్ మీట్ పెట్టండి మీ ద్వారా వెంకట్ గారు. దమ్ముండి ఇప్పుడు జగన్ కూడా కుటుంబాన్ని పార్టీ జోలికి రానివ్వనంటే నితీష్ కుమార్కి ఆ పేరు ఉంది. ఏంటంటే కుటుంబ సభ్యులు ఎవరు పార్టీ గడప దొక్కడానికి అంటే తన ఆఫీస్ గడప కూడా దొక్కనివ్వడం ఆయన అనేది. అలాంటి పేరుంటే గౌరవిస్తారు. కానీ అలా కాకుండా ఇది వైరుధ్యాలు, ఈ తగాదాలు అంటే ఏంటంటే తమ్ముడు తనవాడైనా అని అన్నట్లు పరిపాలన ప్రజల దగ్గరికి వస్తే కుటుంబాన్ని కూడా లెక్క చేయడంటే అది వేరే. కానీ అలా రాలా ఈ జగన్కి ఇమేజ్. జగన్ ఇమేజ్ అలా రాలా. నితీష్ కుమార్కి వచ్చిన ఇమేజ్ ఏంటంటే కుటుంబాన్ని కూడా లెక్క చేయడం, దూరం పెడతాడు, తన పరిపాలన దగ్గర అట్లాంటి ఇమేజ్ తెచ్చుకోగలిగితే జగన్ మొదటి నుంచి కనుక కుటుంబ సభ్యులైనా ఎవరైనా అన్న తమ్ముడు తనవాడైనా ఇక్కడ ఆ ఇమేజ్ తెచ్చుకోవాలి. జగన్ మొదటి నుంచి కనుక ఆ ఇమేజ్ కోసం స్ట్రైవ్ అయి ఉంటే ఇప్పుడు అది ఉపయోగపడేది. టైం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో 8 లక్షల కోట్లు అప్పు చేసి కేవలం 30,000 కోట్ల రూపాయలు, 30 లక్షల కోట్లు మాత్రమే ఎవరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళకు
30,000 కోట్లు ఎస్సీ ఎస్టీలకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 లక్షల కోట్లు అప్పు చేసి 60,000 కోట్ల రూపాయలు దాదాపు వాళ్ళకు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినారు. చరిత్రలో ఎవరు చేయలేదండి. చరిత్రలో ఉప ముఖ్యమంత్రి చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటున్న సందర్భం వాళ్ళు ఉంది. వాళ్ళు ప్యాకప్ చేసుకుని మొత్తం కుటుంబం అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు పెట్టుకునే ప్యాకప్ నుండి బయటకు రాలేదనే ఉద్దేశంలో భాగంగా షర్మిల మనం ఇంకోని టార్గెట్ పెట్టుకుని వాళ్ళు ఏదో మా మీదకి రుద్దాలనే ప్రయత్నం చేస్తున్నారు. మాటికి మాట్లాడితే ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులు తీసుకొచ్చి పెడతారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన రామారావు హత్య కేసులు మాత్రం మేము మాట్లాడితే వాళ్ళు ఏదో వ్యక్తిగతంగా ఇది చర్చలో పాల్గొన్న పాపారావు గారికి, పిట్ట రామరెడ్డి గారికి, మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. 99.